స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం రీసెంట్ గా రిలీజ్ అయి తొలి ఆటకు పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న అది ఈవినింగ్ షోలకు వచ్చేసరికి పూర్తిగా నెగటివ్ గా మారి టోటల్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. కానీ కలెక్షన్ల పరంగా తొలి రోజు హిస్టారికల్ వసూళ్లు కురిపించిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సినిమాగా చరిత్రకెక్కింది. ఇది వరకు హైయెస్ట్ షేర్ ని తొలి రోజు సాధించిన సినిమాగా సరైనోడు నిలవగా ఇప్పుడు ఆ రికార్డును దువ్వాడ జగన్నాథం భారీ ఎత్తున దాటేసి సరికొత్త రికార్డును అల్లు అర్జున్ కెరీర్ లో సాధించింది. కాగా ఈ సినిమా తొలి రోజు టోటల్ గా నైజాం ఏరియాలో సాధించిన కలెక్షన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. తొలి రోజు మొత్తం మీద 4.95 కోట్ల షేర్ వసూలు చేసిందట ఈ సినిమా. కానీ ఇది వరకు నైజాంలో అత్యధిక షేర్ ని తొలి రోజు సాధించిన సినిమాలలో బాహుబలిని పక్కకు పెడితే నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రికార్డును మాత్రం ఈ సినిమా టచ్ చేయలేకపోయింది. జనతా గ్యారేజ్ తొలి రోజు 5.51 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డును సృష్టించింది. కాగా ఆ రికార్డును దువ్వాడ జగన్నాథం భారీ మార్కెట్ ఎక్స్పాన్షన్ వల్ల బ్రేక్ చేస్తుంది అని అంతా అనుకున్నా 5 కోట్ల లోపే ముగియటంతో నాన్ బాహుబలి రికార్డు అలాగే కంటిన్యూ అవుతుంది. కాగా దువ్వాడ జగన్నాథం తొలి రోజు వసూళ్లు పూర్తి వివరాలు మరికొన్ని నిమిషాల్లో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.